ఫ్రెండ్స్ ఈరోజు బీజీఎంఐ 4.3 అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్‌లో కొన్ని మేజర్ చేంజెస్ చేశారు. ఈసారి వీళ్ళు ఐపీఎల్ టీమ్స్‌తో కూడా కొలాబరేట్ అయ్యారు. అలానే ఈ అప్డేట్‌లో మెయిన్ ఈవెంట్స్, పవర్స్, ఫీచర్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ అప్డేట్‌లో మెయిన్ చేంజ్ ఏంటంటే, మీరు అంతకుముందు ఓన్లీ ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి మాత్రమే గేమ్ ఆడేవాళ్ళు. కానీ ఈసారి నుంచి మీ వాట్సాప్ అకౌంట్ కూడా యూజ్ చేసి గేమ్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ లాబీలో ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేసి పడేశారు. కొన్ని సెట్టింగ్స్ మార్చారు. అంతకుముందు ఇలా ఉండే ఇంటర్ఫేస్‌ని మొత్తం వైట్ కలర్ థీమ్‌లో ఇచ్చి కొన్ని కీ పాయింట్స్‌ని యెల్లో, ఆరెంజ్‌తో హైలైట్ చేశారు. మీరు సీజన్ ర్యాంకింగ్స్ చెక్ చేస్తున్నప్పుడు క్లాసిక్ సీజన్, క్యాజువల్ సీజన్, అల్టిమేట్ రాయల్ సీజన్స్‌కి డిఫరెంట్ థీమ్స్ ఇచ్చారు. ఇది చూడడానికి చాలా బాగుంది. స్పాన్ ఐలాండ్‌లో కొత్త బిల్డింగు, టెంట్స్ యాడ్ చేసి కొత్త గన్‌ని డిస్‌ప్లేలో పెట్టారు. కొంచెం ముందుకెళ్తే ఫ్లేర్ వెహికల్‌ని కూడా మోడిఫై చేసి డిస్‌ప్లే చేశారు. ఈ అప్డేట్‌లో మొత్తం 4 మెయిన్ ఈవెంట్ లొకేషన్స్ ఇచ్చారు. పోచంకి, మిల్టా, మాన్సూన్, హాస్పిటల్. పోచంకిలో ల్యాండ్ అవ్వగానే మధ్యలో మ్యూజిక్ డైరెక్ట్ అనే రూమ్ ఉంటుంది. లోపల రూమ్స్ అన్నీ ఇలా డిజైన్ చేశారు. చాలామంది ఎనిమీస్ ఇక్కడే ల్యాండ్ అవుతారు. మీరు ఎనిమీస్‌ని ఫినిష్ చేసి పైన లూట్ క్రేట్ ఓపెన్ చేస్తే లెవెల్ 3 లూట్ వస్తుంది. అలానే ఓపెన్ చేసిన టీమ్మేట్ ఇంటర్ఫేస్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ కూడా సేమ్ ఇలానే డిస్‌ప్లే అవుతుంది. దీన్ని యూజ్ చేసి మీ టీమ్మేట్స్‌ని కూడా రికాల్ చేయొచ్చు. ఇది మీరు ఓపెన్ చేసిన వెంటనే బిల్డింగ్ లోపల కలర్స్, బయట కలర్స్ ఇలా చేంజ్ అవుతాయి. కలర్‌ఫుల్ పోచంకిగా మారిపోతుంది. ప్రతి ఈవెంట్‌లో ఇలా మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి. ఇవి యూజ్ చేసి స్లైడ్ చేస్తూ, పొజిషన్ మారుస్తూ మీకు కావాలంటే మధ్యలో లీవ్ అయ్యి ఎనిమీస్‌తో ఫైట్ తీసుకొని ఈజీగా కిల్ చేయొచ్చు. నెక్స్ట్ మిల్టా ఈవెంట్. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో రేసింగ్ స్పోర్ట్ అని బోర్డు పెట్టారు. ఇంకొంచెం ముందుకొస్తే డిస్‌ప్లేలో మీ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. ఈ ఈవెంట్ రోడ్ మధ్యలో ఉంటుంది. సేమ్ పోచంకి లాగానే బాక్స్ ఓపెన్ చేసి మీ టీమ్మేట్స్‌ని రికాల్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీ టీమ్మేట్స్‌తో కలిసి కార్ రేస్ లాగా కూడా ఆడుకోవచ్చు. మ్యాప్‌లో మీకు అక్కడక్కడ ఇలాంటి మిస్టరీ ప్లేసెస్ ఉంటాయి. అవి ఓపెన్ చేస్తే లూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాన్సూన్. ఇక్కడ రెస్టారెంట్ అని హైలైట్ చేశారు. కొన్ని హోటల్ టైప్ టెంట్స్ యాడ్ చేసి కొన్ని బిల్డింగ్స్ పెంచారు. ఇక్కడ కూడా సేమ్ మ్యూజిక్ ట్రాక్ ఉంటుంది. టైం అవ్వగానే బిల్డింగ్స్ మోడిఫై అవుతాయి. నెక్స్ట్ హాస్పిటల్. దీన్ని ఫ్రంట్ వ్యూ ఇలా మోడిఫై చేసి కొన్ని బిల్డింగ్స్ యాడ్ చేశారు. వాటి కలర్స్ మార్చి ఇక్కడ కూడా సేమ్ మ్యూజిక్ స్లైడ్ పెట్టారు. స్పిన్ గేమ్ ఒకటి పెట్టారు ఇక్కడ. ఇది కొంచెం చూడడానికి బాగుంది. హాస్పిటల్ లోపల కూడా కొన్ని చేంజెస్ చేశారు. కొత్తగా బెడ్స్, హెల్త్ మానిటర్స్ కూడా యాడ్ చేశారు. హాస్పిటల్ దగ్గర కొంచెం ముందు లాంచ్ ప్యాడ్ పెట్టారు. యూస్ చేస్తే కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక ఆటోమేటిక్గా పారాషూట్ ఓపెన్ అవుద్ది. కానీ పెద్ద డిస్టెన్స్ అని ట్రావెల్ చేయలేము. ఈ అప్డేట్లో ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ కంట్రోల్స్లో కొన్ని సెట్టింగ్స్కి ఫొటోస్ యాడ్ చేశారు. చాలామందికి ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే అది దేనికి యూజ్ అవుద్దో తెలీదు. ఈ ఫొటోస్ చూసి అది దేనికి యూజ్ అవుద్దో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది అన్ని సెట్టింగ్స్కి ఇవ్వలేదు. కొన్ని సెట్టింగ్స్ మాత్రం ఇచ్చారు. ఇది అన్ని సెట్టింగ్స్కి ఇచ్చుంటే చాలా బాగుండేది. మీరు ఈ అప్డేట్ చేయాలనుకుంటే iOSలో అరౌండ్ 4 GB, ఆండ్రాయిడ్లో 1.2 GB వరకు ఉంది. ఈ వీడియో కిందే ఈ అప్డేట్‌లో మీకు ఏమేమి నచ్చాయో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. నాకైతే ఈ అప్డేట్‌లో మేజర్‌గా వాట్సాప్‌తో కనెక్ట్ అవ్వడం, నెక్స్ట్ సెట్టింగ్స్‌లో కొన్ని సెట్టింగ్స్‌కి ఫోటోస్ యాడ్ చేశారు. ఇది చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.